హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ తెలుసుకుందామండి. పండగలన్నీ వచ్చేస్తున్నాయి కదా, వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చే పండగ ఏంటి? దీపాల పండగ, అంటే దీపావళి పండగ. దీపావళి పండగ అనగానే మనం బోలెడు రకాల స్వీట్స్ని బయట షాపుల నుంచి కొనుక్కొచ్చుకుంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఏం స్వీట్ అనుకుంటున్నారా? జాంగ్రీ ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా చూడండి, నేను ఒక 4 గంటల సేపు ముందుగా ఈ మినప్పప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి. దీని తర్వాత కార్న్ఫ్లోరు, మనము ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. నేను దీనికి రెండింటికి కలిపి 1/2 కేజీ పంచదార తీసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మినప్పప్పు నానబెట్టుకున్నాం కదండి, దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. దీనికి నీళ్ళు ఎక్కువ పోయకూడదండి. నీళ్ళు ఎక్కువ పోయకుండా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి, మన ఇడ్లీ పిండి, బోండాల పిండి ఉంటుంది కదా, అట్లా అంత మెత్తగా చక్కగా అంత గట్టిగా రావాలండి. ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకుందాం అండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం వేసేసుకుందాము. దీంట్లోకే మనం ఇందాక ఫుడ్ కలర్ చూపించాం కదా, ఈ ఫుడ్ కలర్ కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని బాగా ఒక్కసారి చక్కగా అంతా ఇట్లా కలిపేసుకుందాం అండి. ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, పాకం పట్టేసుకుందాం. ఈ పంచదార ఉన్నది కదండి, ఈ పంచదార దీంట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఈ పాకం అనేది మనకి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం చిక్కగా వస్తే సరిపోతుందండి. ఇట్లా కట్ అవ్వకుండా ఇలా జిగురుగా వస్తే కనుక పాకం అనేది చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూడండి, చక్కగా బాగా తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం పిండుకుందాము. ఈ నిమ్మరసం పిండటం వల్ల మనకి పాకం అనేది క్రిస్టల్గా రాకుండా, అంటే పాకం గడ్డగట్టిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇట్లా స్టవ్ మీద పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జాంగ్రీలు ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద బాండీ పెట్టేసుకుందాము. దీనికి స్టవ్ వెలిగించేసుకొని దీంట్లో ఆయిల్ పెట్టేసుకుందాం. ఈ ఆయిల్ కాగేలోపు మనం జాంగ్రీలకి చూడండి, నేనైతే ఒకటి ఇలాంటిది కవర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి చూడండి, గ్లాసులోకి నేను ఈ కవర్ని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. పిండి అంతా ఒక్కసారి కలిపేసుకుందాం బాగా. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఈ గ్లాస్లోకి వేసుకుందామండి. చూడండి, ఇట్లా చేసేసుకున్నాను నేను. దీనికి పైన దారం కానీ రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకోండి, అండ్ పిండి అనేది పైకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని
కొద్దిగా సన్నగా పెద్ద రంధ్రం పెట్టుకోవద్దండి, కొద్దిగా కత్తెరతో చిన్నగా కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా వేసేసుకోండి. బాండీకి 3 కానీ 4 కానీ వేసుకోండి, అంతే అండి, ఎక్కువ వేసుకోవద్దు. వీటిల్ని రెండో వైపుకి మెల్లగా తిప్పుకోండి. చూడండి, ఈ జాంగ్రీలు వేడివేడిగా ఆయిల్లోంచి తీయంగానే వెంబటే దీంట్లో వేసేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడే. ఒక్క 2 నిమిషాలు దీంట్లో నానితే సరిపోతుంది, ఎక్కువ ఉంచకూడదు, మరీ మెత్తగా అయిపోతాయండి. చాలా చాలా ఈజీ అండి ఈ స్వీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడం. చాలా ఓపిక్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ పాకంలో ఈ జాంగ్రీ అనేది ఊరేదాకా మనం ఇంకొక వాయ దీంట్లో వేసుకుందామండి. జాంగ్రీ చూడండి, దీంట్లో వేసుకోగానే ఇట్లా పొంగిందంటే పైకి పిండి చాలా పర్ఫెక్ట్గా మనకు కుదిరిందనండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా పొంగకపోతే కనుక ఆయిల్ పీల్చటం కానీ లేకపోతే పాకం పీల్చుకోకపోవటం కానీ అవుతుందండి. ఆయిల్లో వేయంగానే ఇట్లా పైకి తేలిపోవాలి. 2-3 సార్లు చేస్తే మీకు చక్కగా నీట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆఖరి వాయిని దీంట్లో పాకంలో వేసేసుకుందాము. ఈ జాంగ్రీలు అనేవి 4 రోజుల దాకా బాగుంటాయండి. 2 రోజులు చక్కగా కరకరలాడుతూ ఉంటాయి, 3వ రోజు నుంచి మెత్తగా అవుతాయి. చూడండి జాంగ్రీలు చక్కగా ఎంత షైనీగా జ్యూసీగా కరకరలాడుతూ వచ్చినాయో. ఎలా ఉందో టేస్ట్ చేద్దామా? చాలా చాలా టేస్టీగా ఉందండి, కరకరలాడుతూ జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దీపావళి పండగకి మీకేం స్వీట్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.